సో అంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన కేసెస్ నమోదై విచారణకు రమ్మన్నా కూడా కొందరు ఒక ఇద్దరు ఏమో అటెండ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. మరి వారిపైన ఇంకేమైనా చర్యలు తీసుకునే అంటే దానిలో అవకాశాలున్నాయా? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చిన్న చిన్న పిల్లలను గూడా పెట్టి వీడియోలు చేస్తున్నాం. మనం కంటెంట్ మన ఆన్‌లైన్ కంటెంట్ చూస్తే ఎంత ఘోరంగా ఉంటదంటే, ఒక ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్న చిన్న పిల్లలను పెట్టి వాళ్ళతోని అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చేష్టలు చేపిస్తున్నట. అయితే ఆ విషయాన్ని కూడా పోలీసు వాళ్ళు గుర్తించి నేను నా నా క్యాల్తోని ఇది భారతదేశంలో మొదటిసారి పోలీస్ వాళ్ళ చర్యలను మనం అభినందించాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ల మీద దీని రూట్ కాజ్ ఇప్పుడు ఎ- ఎవరో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు తెలియకుండా, ఏం చేస్తున్నారు తెలియకుండా, వానికి ఏదో ఫాలోయింగ్ ఉన్నది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు ఎవరండి? వాళ్ళు చేసే ఒక్క ఒక్క వీడియో కూడా సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటుందా? అంటే ఏది పడితే అది పైసల కొరకు లేకుంటే ఫాలోయింగ్ కొరకు ఏది పడితే అది చేస్తాము అనేది అది సమాజానికి మేలవుతుందా, సమాజానికి మేలు కాదా, లేకుంటే పిల్లలు చెడిపోతారా అనే విషయాన్ని కూడా గుర్తించకుండా ఇట్లా చేస్తారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళు. వాళ్ళు చేసే ఒక్క వీడియో కూడా సమాజ హితంలో ఉండదు. ఇట్లాంటి వాళ్ళ మీద పోలీసులు తీసుకున్న చర్య అభినందనీయం. ఎందుకంటే మళ్ళొకసారి వీళ్ళు ధైర్యం చేయరు. అదేవిధంగా ఇప్పుడు ఈ వ్యవస్థను అంటే మనము కంట్రోల్ చేసే అధికారం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఒకటి 2023లో. ఇప్పుడు సాంకేతికత అనేది అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న చట్టాలు ఈ సాంకేతికతకు అనుగుణంగా ఉన్నాయా, ఈ సాంకేతికత ద్వారా జరిగే మోసాలు లేకుంటే నేరాలను అరికట్టే విధంగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నిపుణులతో చర్చించి ఈ కొత్త కోడ్ అనేది తీసుకొచ్చింది. అయితే ఈ ఇంటర్మీడియేటరీస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ అధికారం ఉండదు ఐటీ చట్టంలో. రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఐటీ చట్టం ద్వారా వాళ్ళ రాష్ట్రం పరిధిలో ఏదైనా నేరం జరిగింది లేకుంటే రాష్ట్రాల పరిధిలో హద్దులలో ఏదైనా నేరం జరిగింది అసొంటి వాటిని నియంత్రించనీకి వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే హోమ్ సెక్రటరీ, స్టేట్ హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ రాస్తే సిఈఆర్టీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ICCC అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అయితే ఈ ఆర్గనైజేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయి. అయితే ఈ నిర్ణయం తీసుకునే అధికారం, అదేవిధంగా చట్టాలలో మార్పు తెచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుండి ఎంతోమంది సైబర్ నిపుణులు, అదేవిధంగా మోసపోయిన వాళ్ళు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు, ఇంకా ఈ సెక్యూరిటీ రంగంలో ఉన్నవాళ్ళు, ఈ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు లేఖలు రాసింది. దీనిలో మీరు మార్పులు తీసుకురావాలి, చట్టంలో మార్పు తీసుకురావాలి. అంటే ఇప్పుడున్న అంటే సాంకేతిక ఏ క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ 100 years అహెడ్ ఆఫ్ లా అనే ఒక సూక్తి ఉన్నది. అదేవిధంగా ఈ వీళ్ళు చట్టాలను అధిగమించి మేము నేరాలు ఎట్లా చేయాలనే విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అట్లాంటప్పుడు చట్టము చాలా పటిష్టంగా ఉండాలి, అమలు కూడా అదేవిధంగా పటిష్టంగా ఉండాలి, శిక్ష కూడా అదేవిధంగా పటిష్టంగా ఉండాలి. ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే తప్ప ఇట్లాంటి మోసాలను లేకుంటే ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని మనం నివారించలేమని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కేసు 11 మంది పైన ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన అయింది. తాజాగా సినీ యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే నిన్నటి వరకు కూడా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి, అదేవిధంగా హర్ష సాయి, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండ్ అయ్యారని చెప్పేసి అయితే అంటున్నారు. సో వీళ్ళకి ఎలాంటి శిక్షలు, అంటే ఎలాంటి సెక్షన్స్ కింద కేసెస్ అనేది పెట్టొచ్చు ఈ అబ్స్కాండ్ అయిన వాళ్ళకి? అబ్స్కాండ్ అవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ మీద ఇంకా కేసులు పడతాయనే ఆలోచన. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ మొత్తం మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కానీ వచ్చిన వార్తల ప్రకారము వీళ్ళు ఈ ఒకటే కాదు, చిన్న పిల్లలతో మన అసభ్యకరంగా నృత్యాలు చేపించడము లేకుంటే అసభ్యకరంగా ప్రవర్తించడము, ఇంకా ముందటికి పోతే కొన్ని చిన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు కూడా ఉన్నాయనే విషయాన్ని మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అదేవిధంగా డిజిటల్ మీడియాలో కానీ రావడం జరిగింది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇంకా కేసులు పడతాయేమో. ఇప్పుడు ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్సింగ్ విషయంలో ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు పెట్టిన కేసులలో అన్నీ 7 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాల లోపట్నే ఉన్నాయి. అంటే 35B ఆఫ్
బిఎన్ఎస్ యాక్ట్ కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది సాటిస్ఫాక్టరీగా లేకపోతే అంటే లోతుపాతులను వీళ్ళు పరిశోధిస్తుండ్రు. ఏ విధంగానైతే ఈడీ ఇన్వాల్వ్ అయిందో దీనిలో